మనందరికీ తెలుసు సోలో లెవెలింగ్లో జిన్వుకి చాలా టైప్స్ ఆఫ్ ఎబిలిటీస్ ఉన్నాయి. వాటిల్లో మెయిన్ ఎబిలిటీ ఏంటంటే షాడోస్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం. ఈ షాడోస్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే జిన్వు అరైజ్ అనే ఒక వర్డ్ని యూజ్ చేసుకోవాలి. అండ్ జిన్వు చనిపోయిన బాడీస్లో నుంచి షాడోస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాడు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే తన అపోనెంట్స్ యొక్క షాడోస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నా సరే వాళ్ళు జిన్వుకి లాయల్గా ఉంటారు. సిస్టమ్ని అలా క్రియేట్ చేశారు. మరి దీనివల్ల జిన్వుకి ప్రపంచంలో ఎవరికీ లేనంత శక్తి లభిస్తుంది. అండ్ టాప్ హంటర్స్ని కూడా చాలా ఈజీగా ఓడిస్తాడు. అండ్ ఆల్రెడీ మనం జేజు ఐలాండ్ వరకు చూసాము, జిన్వు చాలా షాడోస్ని తీసుకున్నాడు. ఈవెన్ మనం అందరం క్లియర్గా చూసాము తను ఒక ఈ ర్యాంక్ హంటర్ నుంచి ఒక ఎస్ ర్యాంక్ హంటర్ అయ్యి బేరు లాంటి వాటిని ఈజీగా డిఫీట్ చేశాడు. స్టార్టింగ్లో మనకి వేరే ఒక ఎస్ ర్యాంక్ హంటర్స్ని చాలా పవర్ఫుల్గా చూపించాడు. బట్ ఇప్పుడు జిన్వు వాళ్ళకన్నా చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. ఈ వీడియోని మీరు కనుక ఎండ్ వరకు చూస్తే మీకు జిన్వు యొక్క షాడో ఆర్మీ గురించి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ తన షాడోస్కి ఎలాంటి ఎబిలిటీస్ ఉన్నాయి అండ్ అసలు ఏ షాడో ఎంత పవర్ఫుల్ అనేది కూడా మీకు క్లియర్గా అర్థమైపోతుంది. కాబట్టి మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అసలు షాడో మోనార్క్ ఎలా తన షాడోస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాడో మనం సీజన్ 1 యొక్క ఎపిసోడ్స్లో చూసాము. అండ్ అది చాలా ఇంట్రెస్టింగ్ పవర్ అని కూడా మనకు అప్పుడే అర్థమైపోతుంది. అయితే ఒక క్రియేచర్ లేదా ఒక హ్యూమన్ కనుక చనిపోయిన తర్వాత జిన్వు వాళ్ళని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే వాళ్ళ పవర్ అనేది షాడోగా మారిన తర్వాత వాళ్ళకి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మన జిన్వు ఎలాగైతే ఈ ర్యాంక్ నుంచి ఎస్ ర్యాంక్కి మారాడో తన షాడోస్ కూడా లో లెవెల్ నుంచి హై లెవెల్కి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ మీకు ఒక మెయిన్ డౌట్ రావచ్చు, అసలు జిన్వు తన షాడోస్ని ఎక్కడ ఉంచుకుంటాడు? లైక్ తను వేరే డైమెన్షన్ లాగా ఏమైనా క్రియేట్ చేసుకుంటాడా? అంటే ఇది చాలా మందికి రాకపోవచ్చు ఈ డౌట్ అనేది, ఎందుకంటే మనం బ్లైండ్గా చూసుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి. సింపుల్ అన్నమాట, తను ఎలాంటి డైమెన్షన్ని క్రియేట్ చేయడు. తనకై తన మానా పవర్ని యూజ్ చేసుకుని తన షాడోస్లో అయితే మన షాడో సోల్జర్స్ని పెడతాడనమాట. అది తనకి ఆల్రెడీ సిస్టమ్ నుంచి వచ్చిన పవరే కాబట్టి తనకి చాలా ఈజీగా ఉంటుంది. జిన్వు షాడోస్ యొక్క పర్సనాలిటీ అనేది వాటి యొక్క గ్రేడ్స్ అండ్ స్ట్రెంగ్త్ మీద అయితే బేస్ అయి ఉంటుంది. లైక్ మనం నార్మల్గా చూసుకోవచ్చు కొన్ని షాడోస్ సోల్జర్స్ అయితే ఉంటాయి, బట్ అవి ఎప్పుడు కూడా జిన్వుతో కమ్యూనికేట్ అవ్వవు. అండ్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఐరన్, ట్యాంక్, ఇగ్రిస్ వీళ్ళంతా కొంచెం కమ్యూనికేట్ అని అవుతారు. లైక్ వాళ్ళు మాట్లాడకపోయినా యాంగ్జైటీ, జాయ్ఫుల్నెస్ ఇవైనా చూపిస్తారు వాళ్ళు. ఇప్పుడు మనకి బరూకా చనిపోయిన తర్వాత ఐరన్ ఎలా అయితే కొడుతున్నాడో అట్లీస్ట్ అది చూపించాడు. బట్ వేరే యొక్క నార్మల్ షాడోస్ అనేవి ఇలా చూపించలేవన్నమాట. ఇది వాళ్ళ గ్రేడ్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అయితే నైట్ అండ్ ఎలైట్ నైట్ గ్రేడ్స్ అయితే మనకి యాంగ్జైటీ, జాయ్ఫుల్నెస్, సాడ్నెస్ ఇవైతే చూపించవచ్చు. అండ్ జనరల్ లెవెల్ యొక్క పర్సనాలిటీస్ అనేది చాలా హైగా ఉంటాయి అన్నమాట. ఇదే హైయెస్ట్ గ్రేడ్. అండ్ మార్షల్ గ్రేడ్ కూడా ఉంటుంది జనరల్ లెవెల్ తర్వాత. సో ఇలాగే ఇవైతే కొంచెం రిచ్ పర్సనాలిటీస్ని బిహేవ్ చేస్తాయి. లైక్ మనం హ్యూమన్స్ ఎలా మాట్లాడతామో మనం ఎగ్జాంపుల్కి ఇక్కడ బేరుని తీసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రాక్షన్కి ముందు ఆ క్రియేచర్ లేదా హ్యూమన్ కనుక జిన్వుతో ఫైట్ చేసి అది కనుక జిన్వు చేతిలో ఓడిపోయి జిన్వు దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే అండ్ నెక్స్ట్ టైం జిన్వు ఎప్పుడైతే ఇంటెన్స్ ఫైట్లో ఉంటాడో అప్పుడు ఆ షాడోస్కి కూడా జిన్వు ఇలా ఇంటెన్స్ ఫైట్లో ఉన్నాడు అనే ఫీల్ వస్తుంది. లైక్ జిన్వుకి ఎలా ఫీల్ ఉంటుందో ఆ షాడోస్కి కూడా అలాగే ఫీల్ ఉంటుంది. మనం ఎగ్జాంపుల్కి బేరుని తీసుకుందాం. బేరు జిన్వుతో ఫైట్ చేస్తాడు, బేరు ఓడిపోతాడు. నెక్స్ట్ టైం జిన్వు ఎవరితోనో ఫైట్ చేసేటప్పుడు ఒకవేళ తను ఇంటెన్స్గా ఫైట్ చేస్తున్నప్పుడు ఆ ఫీల్ అనేది బేరుకి కూడా ఉంటుంది. అండ్ జిన్వు షాడోస్ యొక్క లాయల్టీ అనేది చాలా గ్రేట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జిన్వు యొక్క కొడుకి కూడా తన షాడోస్ అనేవి చాలా లాయల్గా ఉంటాయి. లైక్ మనకి పురాతనమైన కాలంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజుకి తన కింద ఉండే వాళ్ళు ఎంత లాయల్గా ఉంటారో తరతరాలుగా, అలాగే తన షాడోస్ కూడా అంతే లాయల్గా ఉంటాయి. అండ్ జిన్వు యొక్క ప్రతి షాడోకి కూడా రీజనరేటివ్ ఎబిలిటీస్ అయితే ఉంటాయన్నమాట. తన యొక్క మాన మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది మొత్తం కూడా. లైక్ నేను మీకు ముందే చెప్పినట్టు హై ర్యాంక్ షాడోస్ అనేవి చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి. లైక్ వాళ్ళు మాన్స్టర్స్ని చంపేసినా లేదా వేరే షాడోస్కి ఎక్స్పీరియన్స్ వచ్చినా వీళ్ళకి కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది. మనకి ఇప్పుడు జిన్వుకి ఎలా అయితే తన షాడో ఆర్మీ మొత్తం ఫైట్ చేస్తూ ఉంటే తను ఎలా డెవలప్ అవుతున్నాడు, అలాగే హై ర్యాంక్ షాడోస్కి కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే వస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక డేంజరస్ ఎబిలిటీ అయితే జిన్వు దగ్గర ఉందన్నమాట, షాడో ఇన్ఫిల్ట్రేషన్. సింప్లీ మన భాషలో చెప్పాలంటే ఆ షాడో ఎక్స్చేంజ్ అనమాట. మనం ఆ జేజు ఐలాండ్లో చూసింది. లిటరల్లీ ఈ ఎబిలిటీ కనుక జిన్వు దగ్గర లేకపోయి ఉంటే ఈ పాటికి కొరియా మొత్తం డిస్ట్రాయ్ అయిపోయి సోలో లెవెలింగ్ యానిమే కూడా ఎప్పుడో ఎండ్ అయిపోయి ఉంటుంది. జిన్వు ఎబిలిటీ వల్ల వేరే హంటర్స్ యొక్క షాడోస్లో తన షాడోస్ని ఈజీగా పెట్టగలడు. అండ్ ఆ షాడోస్ వల్ల జిన్వుకి సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. దాని ప్రకారంగా జిన్వు వాళ్ళు ఎక్కడున్నాడో చాలా ఈజీగా తెలుసుకోగలడు. అండ్ ఆ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందో కూడా చాలా ఈజీగా తెలుసుకోగలడు. సరే, ఇప్పుడు మనం షాడోస్ యొక్క గ్రేడ్స్ గురించి మాట్లాడుకుందాం. బేసిక్ గ్రేడ్ ఇది లోయెస్ట్ టియర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ గ్రేడ్లో ఉన్న వాళ్ళని ఈ ర్యాంక్ అని కూడా చెప్పొచ్చు. జిన్వు యొక్క షాడో ఆర్మీలో ఉండే వీకెస్ట్ షాడోస్ ఇవి. నార్మల్ గ్రేడ్ ఇవి కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయన్నమాట. దాదాపు ఒక సి ర్యాంక్ హంటర్ అంత పవర్ఫుల్గా ఉంటుంది ఒక్కొక్క షాడో వచ్చేసి.
ఎలైట్ గ్రేడ్. ఇప్పుడు మన జిన్వు యొక్క షాడో ఆర్మీలో మోస్ట్ కామన్ గ్రేడ్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ఎలైట్ గ్రేడ్ అవుతుంది. తన యొక్క షాడో ఆర్మీలో ఆల్మోస్ట్ అన్ని షోల్జర్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ బి ర్యాంక్ అంటే అంత పవర్ఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ నైట్ గ్రేడ్. ఈ గ్రేడ్కి సంబంధించిన సోల్జర్స్ కూడా ఒక ఏ ర్యాంక్ అంటారు అంత పవర్ఫుల్గా ఉంటారు. అండ్ వీళ్ళకి షాడో మోనార్క్ చేత నేమ్స్ కూడా ఇవ్వబడతాయి. స్టార్టింగ్లో ఇగ్రీస్ ఒక ఏ ర్యాంక్ అంటారంత పవర్ఫుల్గానే ఉన్నాడు, అంటే తను అప్పుడు ఒక నైట్ గ్రేడ్ అనమాట. ఎలైట్ నైట్ గ్రేడ్. ఇది నైట్ గ్రేడ్ యొక్క ఎవల్యూషన్ అని చెప్పొచ్చు. ఇది ఆల్మోస్ట్ ఒక బేసిక్ ఏ ర్యాంక్ అంటారంత పవర్ఫుల్గా ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్కి మనం ఇక్కడ బెక్ని తీసుకోవచ్చు, అంటే మనం సింపుల్గా ట్యాంక్ అండ్ ఐరన్ ఇలాగ తీసుకోవచ్చు అనమాట. ఇవి ఎలైట్ నైట్ గ్రేడ్స్ కిందకు వస్తాయి. అంటే నేను చెప్పేది ప్రెజెంట్ పవర్ కాదు, వాళ్ళు స్టార్టింగ్లో షాడోస్ని ఎప్పుడైతే ఎక్స్ట్రాక్ట్ చేశారో అప్పటి పవర్స్ చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కమాండర్ ఆర్ జనరల్ గ్రేడ్. ఈ గ్రేడ్లో ఉండే షాడోస్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఒక ఎస్ ర్యాంక్ అంటేనే దాటేసి ఉంటాయి. లైక్ డబుల్ ఎస్ ర్యాంక్ అంటారని కూడా చెప్పొచ్చు, ఎస్ఎస్ ర్యాంక్ అంటారు కదా. అండ్ ఈ గ్రేడ్లో ఎక్స్ట్రాక్ట్ చేసే షాడోస్ అన్నిటికీ కూడా మాట్లాడే ఎబిలిటీ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మార్షల్ గ్రేడ్. ఇది ఒక షాడో మోనార్కి హైయెస్ట్ ర్యాంక్. అండ్ దాని తర్వాత గ్రాండ్ మార్షల్ గ్రేడ్. ఇది ఇంకా తోపు అనమాట, అల్టిమేట్ ర్యాంక్. ఒక ఇంటర్నేషనల్ హంటర్ కన్నా ఎక్కువ పవర్ఫుల్ అయినా మనం అసలు ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు, అంత పవర్ఫుల్గా ఉంటాయి అల్టిమేట్ మార్షల్ గ్రేడ్లో. అంటే ఫ్యూచర్లో కూడా ఇలాంటి షాడోస్ వస్తూ ఉంటాయి. దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే మీకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. నాకు తెలిసి మీరు ఇక్కడ వరకు చూసారంటే మీకు జిన్వు యొక్క షాడో ఆర్మీ మీద కొంచెం ఐడియా అనేది వచ్చేసి ఉంటుంది. మీకు అర్థం కాలేదంటే ఒక్కసారి మళ్ళీ రివైండ్ చేసి చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. అంటే జిన్వు యొక్క షాడో ఆర్మీలో ఉండే షాడోస్ గురించి మీకు ఒక ఐడియా అనేది వచ్చేసి ఉంటుంది. మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కొన్ని షాడోస్ అనేవి ఒక ఆర్మీ లాగా క్రియేట్ అయిపోయి ఉంటాయి. అది ఆల్రెడీ షాడో ఆర్మీ అనుకోండి, బట్ ఆ షాడోస్కి అసలు ఇంపార్టెన్స్ ఏంటి అండ్ వాళ్ళ గ్రేడ్స్ ఏంటి, ర్యాంక్స్ ఏంటి, ఇవన్నీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికే. అయితే ఇంకా మనం జిన్వు యొక్క మెయిన్ షాడోస్ని ర్యాంకింగ్ చేద్దాం. అసలు జిన్వు యొక్క షాడోస్లో ఏది స్ట్రాంగ్ అని మీకు తెలుస్తుంది. లోయెస్ట్ నుంచి హైయెస్ట్ ర్యాంకింగ్ అయితే వెళ్దాము. అయితే ఇక్కడ నేను అకార్డింగ్ టు ద యానిమే నా ప్రకారంగా ర్యాంకింగ్ చేస్తున్నాను, కాబట్టి ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీ యొక్క ర్యాంకింగ్ కూడా ఒకసారి వీలైతే కామెంట్స్లో చెప్పండి. నెంబర్ 6 కైజల్. జిన్వు డీమన్ క్యాసిల్లోకి వెళ్ళినప్పుడు డీమన్ కింగ్ బారాన్తో ఫైట్ చేసినప్పుడు కైజల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాడు. అయితే ఆ ఫైట్ అనేది చాలా ఇంటెన్స్గా జరుగుతుంది. ఈవెన్ అక్కడ ఎవరు విన్ అవుతారో కూడా మనకు ఒక పాయింట్లో డౌట్ వచ్చేస్తుంది. అండ్ డీమన్ క్యాసిల్లో జిన్వు చాలా భయంకరంగా డెవలప్ అవుతాడు. కొన్ని రీజన్స్ వల్ల జిన్వు ఎందుకో తెలియదు కానీ డీమన్ కింగ్ యొక్క షాడోస్ని ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోతాడు, అంటే తన డీమన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోతాడు. జిన్వు కన్నా ముందు డీమన్ కింగ్ బారాన్ అనేది కైజలీన్ అనే పేరుతో కైజల్ని యూజ్ చేసేవాడు. అయితే ఆ బ్యాటిల్ తర్వాత జిన్వు దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని కైజల్ అని నేమ్ పెడతాడు. నిజం చెప్పాలంటే అసలు యానిమేలో ఎక్కడా కూడా కైజల్ని ప్రాపర్గా యూజ్ చేసుకోలేదు. ఆ జేజు ఐలాండ్లో లోపలికి వెళ్ళడానికి ఒక ట్రావెలింగ్ వస్తువులాగా యూజ్ చేసుకున్నాడే తప్ప ఫైట్ కోసం అయితే ఎక్కడా ప్రాపర్గా యూజ్ చేసుకోలేదు. నెంబర్ 5 ట్యాంక్. జిన్వు హ్యాండ్సాగిన్ తీసుకొని ఒక సీ ర్యాంక్ గేట్కి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత అది ఒక రెడ్ గేట్ లాగా చేంజ్ అయిపోతుంది. అండ్ ఆ డంజన్ ఎక్స్ప్లోరేషన్ అనేది చాలా డేంజరస్గా జరుగుతుంది. మనం ఆల్రెడీ చూసాం దాన్ని. అక్కడ మన హీరోకి ఎదురుగా ఐస్ బేస్ అండ్ ఐస్ సెల్స్ అయితే వస్తాయి. అయితే జిన్వు సోలోగా ఐస్ బేస్ అన్నిటితో ఫైట్ చేస్తాడు అండ్ ఫైనల్గా ఐస్ బేస్ యొక్క బాస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాడు అనమాట తనని ఓడించి. అండ్ అప్పుడు ఐస్ బేస్ యొక్క బాస్ షాడోకి ట్యాంక్ అని నేమ్ పెడతాడు. నెంబర్ 4 జిన్వు రెడ్ గేట్కి వెళ్ళినప్పుడు ఓన్లీ ట్యాంక్ని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం కాదు, దాంతోపాటు ఐరన్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాడు. ఐరన్ అయితే తను షాడోగా మారకముందే ఒక ఏ ర్యాంక్ అంటారు అనమాట. అండ్ తను మారాక ఎంత లెవెలప్ అయ్యి ఉంటాడో ఊహించుకోండి ఒకసారి. కిమ్చుల్ అనే ఒక ఏ ర్యాంక్ అంటారు, అంటే ఆ డంజన్ రైడ్లో వీళ్ళకి క్యాప్టెన్ అనమాట. తను జిన్వుకి అగెనెస్ట్గా మారడం వల్ల జిన్వు తనని షాడోగా ఎక్స్ట్రాక్ట్ చేసేసుకుంటాడు. బట్ ఇక్కడ జిన్వు అయితే ట్యాంక్ని అండ్ ఇలాగే మన ఐరన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలిగాడు కానీ బరూకాని మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేసుకోలేకపోయాడు. అది గనక చేసుకొని ఉంటే ఒక లెవెల్లో ఉండేది. నెంబర్ 3 ఇది షామన్ హయాక్స్ ఆర్క్లో అయితే జరుగుతుందన్నమాట. హంటర్స్ గిల్డ్ అయితే ఒక డంజన్ లోపలికి డంజన్ రైడ్ కోసం వెళ్తారు. అది ఒక ఏ ర్యాంక్ డంజన్ అనమాట. దాన్ని క్లియర్ ఈజీగా చేసేసుకోవచ్చు అనుకుంటారు. బట్ లోపల షామన్ హయాక్స్ ఒక లీడర్ అయితే ఉంటాడు, కార్గల్ గన్ అని చెప్పేసి. లిటరల్గా ఆ టైంలో జిన్వు గనక వాళ్ళతో వెళ్ళకపోయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళంతా అక్కడే చనిపోయే వాళ్ళు అనమాట. వాళ్ళని చాలా ఈజీగా కార్గల్ గన్ ఓడిచ్చేస్తాడు. మరి కార్గల్ గన్ యొక్క మ్యాజిక్ అబిలిటీస్ అలా ఉన్నాయన్నమాట. ఈవెన్ జిన్వు కూడా కార్గల్ గన్ని కొంచెం టఫ్గా డిఫీట్ చేస్తాడనమాట. సో తను షాడోగా ఎక్స్ట్రాక్ట్ అవ్వకముందే ఆల్రెడీ ఒక ఐస్ ర్యాంక్ హంటర్ కూడా అయ్యి ఉండవచ్చు. అండ్ తను కార్గల్ గన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత టస్క్ అని నేమ్ పెడతాడు. యాక్చువల్గా ఫ్యాంగ్ అనే నేమ్ పెడతాడు అనమాట. సిస్టమ్ మాత్రం టస్క్ అని తీసుకుంటుంది. నెంబర్ 2 నాకు తెలిసినంత వరకు ఇదే జిన్వు యొక్క మోస్ట్ హార్డెస్ట్ బ్యాటిల్. ఈవెన్ బేరుతో ఫైట్ చేసినప్పుడు కూడా ఇంత కష్టపడి ఉండడు. ఇది ఒక బ్యాడ్ యాస్ ఫైట్ అనమాట. అండ్ తన అపోనెంట్ కూడా చాలా బ్యాడ్ యాస్గా ఉంటాడు, మన ఇగ్రిసే.
యాక్చువల్గా చెప్పాలంటే యానిమే ఒక టర్నింగ్ పాయింట్ ఇదే. దీని తర్వాతే జిన్వుకి నిక్రోమాన్సర్ యొక్క స్కిల్ వస్తుంది, షాడోస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం. అండ్ ఇక్కడ ఇగ్రిస్ని డిఫీట్ చేయడం వల్ల తన యొక్క టీం అనేది చాలా స్ట్రాంగ్గా అవుతుంది. అండ్ ఇంకా తన ఫ్యూచర్లో చేసే డంజన్స్ అన్నీ కూడా చాలా ఈజీగా కంప్లీట్ అవుతాయి. లైక్ మనం రెడ్ గేట్లో చూసాము ఇగ్రిస్ ఎంత హెల్ప్ చేశాడు అని. అండ్ ఇగ్రిస్కి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ మీరైతే ఫీల్ అవ్వకండి, ఎందుకంటే ఇగ్రిస్ కూడా యానిమే ఎండ్ అయిపోయేలోపు మార్షల్ ర్యాంక్కి వెళ్తాడు. ఇందాక మీకు ర్యాంక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో తను కూడా ప్రశాంతంగా నీట్గా మాట్లాడేస్తాడు అనమాట. అస్సలు టెన్షన్ అవ్వాల్సిన పనే లేదు. ఇంకా ఫైనల్గా నెంబర్ 1 బేరు. ఇంకా బేరు గురించి అయితే మనం ఎలాంటి ఎక్స్ట్రా పాయింట్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. తను వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ షాడో. గోటో ర్యూజీ లాంటి జపాన్ యొక్క టాప్ ర్యాంక్ హంటర్ని చంపేస్తాడు సింగిల్ స్లైస్లో. లిటరల్లీ కంట్రీస్ యొక్క టాప్ ఎస్ ర్యాంక్ హంటర్స్కే ఉచ్చా బోపిస్తాడు. ఇంకా తన గురించి ఏం మాట్లాడినా తక్కువే. అండ్ ఆల్రెడీ మనం తను రీసెంట్గా చూసుంటాం కాబట్టి అసలు అండ్ తను ఎక్స్ట్రాక్ట్ అయిన వెంటనే జనరల్ ర్యాంక్లో ఉంటాడు. బికాస్ తను ఇంతకుముందే చాలా స్ట్రాంగ్ కాబట్టి. మొత్తానికైతే ర్యాంకింగ్స్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. నాకు తెలిసినంత వరకు ఈ పార్ట్కి మీకు జిన్వే యొక్క షాడో ఆర్మీ మీద ఫుల్ క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి, వీలైతే పార్ట్ 2 చేయడానికి ట్రై చేద్దాం. అండ్ మీ దగ్గర ఏమైనా కంటెంట్ ఐడియాస్ ఉంటే చెప్పండి అనమాట. మనమైతే మన వ్యూవర్స్కి కంటెంట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఇలా ఎక్స్ప్లెనేషన్స్ ఎన్ని రోజులని చేసుకుంటా కూర్చుంటాం. అందుకని కంటెంట్ ఐడియాస్ మీ దగ్గర ఏమైనా ఉంటే డెఫినెట్గా కామెంట్స్లో చెప్పండి. నచ్చితే తప్పకుండా వాటిని చేస్తాను. ఈ వీడియో మీకు ఏ మాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా, ఇన్ఫర్మేటివ్గా కూడా కాదు, మీకు ఈ వీడియో ఏ మాత్రం నచ్చినా ప్లీజ్ కొంచెం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తాను. అండ్ అలాగే ఈ వీడియోకైతే ఉంటాను మరి. బై బాయ్.